Good morning, viewers. Nenu Dr. Murari Bhaskar Rao, consultant orthopedic surgeon from Care Hospital, Nampalli, specialized in arthroscopic surgeries and endoscopic spine surgeries. So, back pain is a very common problem. I mean, almost everybody have had a back pain at least once in their lifetime. So, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది చాలా కామన్గా ఉంటాయి. సో డిస్క్ ప్రాబ్లమ్స్ యూజువలీ ఎందుకు అంటే వెన్ మనం ఎక్కువ మన బ్యాక్ని స్ట్రెయిన్ చేసినప్పుడు మన డిస్క్ అనేది ప్రొలాప్స్ అవుతుంది. స్ట్రెయిన్ అంటే బెండింగ్ అండ్ లిఫ్టింగ్ వెయిట్స్, సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్. సో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఆర్ anybody who is sitting for a long time at work, so the chances of disc herniation and disc prolapse baga common ga chustuntamu. So ee disc problems anedi 80 to 85% of the disc problems just with proper exercises పూర్తిగా హీల్ అయిపోతాయి. సో ఎక్కడ డిస్క్ టేర్ అయి ఉంటుంది విత్ ప్రాపర్ ఎక్సర్సైజెస్ మనం చేసామంటే డిస్క్ కంప్లీట్లీ హీల్ అయిపోతుంది అండ్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఫర్దర్ ట్రీట్మెంట్. యూ జస్ట్ హ్యావ్ టు టేక్ అ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్ కేర్. బట్ దెన్ అదర్ 15% ఆఫ్ ద పేషెంట్స్ డిస్క్ ప్రొలాప్స్ అనేది ఎక్కువగా ఉంటే పక్కన నర్వ్ రూట్స్ ఉంటాయి. స్పైనల్ కార్డ్ నుంచి మనకు నర్వ్ రూట్స్, కాళ్ళకి వచ్చే నర్వ్ రూట్స్ అనేది ప్రెషర్ పడిపోతుంది దాని మీద. సో ఇలా నర్వ్ రూట్స్ ఇరిటేట్ అయిందంటే దెన్ సయాటిక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అగైన్ దీ సయాటిక్ పెయిన్ ఆల్సో 80 to 85% జస్ట్ విత్ ఎక్సర్సైజ్, బెడ్ రెస్ట్ అండ్ బ్యాక్ కేర్ పూర్తిగా తగ్గిపోతుంది. సో వాట్ అబౌట్ ది అదర్ 10%? సో వన్స్ మనము సరిగ్గా ఎక్సర్సైజెస్ చేయలేదు, బ్యాక్ కేర్ తీసుకోలేదు, బ్యాక్ని ఇంకా పదే పదే మనం స్ట్రెయిన్ చేస్తున్నామంటే ఈ డిస్క్ అనేది హీల్ అవ్వదు. సో అది అక్కడనే ప్రొలాప్స్ అయ్యి నర్వ్ మీద ప్రెషర్ చేసుకుంటూ నర్వ్ పెయిన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి కన్వెన్షనల్గా ఏం చేస్తున్నామంటే ప్రీవియస్లీ డిస్కెక్టమీ, స్పైన్ సర్జరీస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం డిస్క్ని యాక్సెస్ చేయాలి అంటే వీ హ్యావ్ టు పాస్ త్రూ ద స్కిన్, సాఫ్ట్ టిష్యూ, ద మసిల్స్, బోన్, తర్వాతనే మనకి లోపల డిస్క్ అనేది we get it. So suppose conventional surgery cheyalante you have to violate all these structures to reach that small disc wherever it is lying. But then today we have a newer technology which is called PELD, that is percutaneous endoscopic lumbar discectomy. So it is a percutaneous ante manam just one single stitch tho center nunchi pokunda కొంచెం పారాస్పైనల్ అంటే పక్కన నుంచి ఒక వెరీ స్మాల్ నీడిల్ డైరెక్ట్లీ టు ద టార్గెట్ రీజన్, దట్ ఈస్ డైరెక్ట్లీ యాట్ ద డిస్క్ హర్నియేషన్ మనము త్రూ అ సిఆర్మ్ అండ్ అన్ ఎండోస్కోప్ వీ విల్ ఎంటర్ ఇన్ టు ద డిస్క్ స్పేస్. ఇక్కడ వయలేషన్ ఆఫ్ ది బోన్ అసలు ఉండదు. దట్ మీన్స్ వీఆర్ నాట్ రియలీ వయలేటింగ్ ద బోన్, మనం పారాస్పైనల్ పోతున్నాం కాబట్టి. సో ఇది మనము ఎండోస్కోప్. సో అ కీ హోల్ సర్జరీ వేర్ యూ పాస్ అ కెమెరా డైరెక్ట్లీ ఇన్ టు ద డిస్క్ స్పేస్. ఆన్ విజన్ మనం డిస్క్ని చూస్తాము, చూసేసి వి రిమూవ్ ఆఫ్ ద డిస్క్. సో బికాస్ ఆఫ్ దిస్ ప్రొసీజర్ ద పోస్ట్ ఆఫ్ రీహాబిలిటేషన్ అండ్ రికవరీ టైమ్ ఈజ్ టోటలీ రెడ్యూస్డ్ టు అ లాంగ్ రెడ్యూస్డ్ లాట్. సో ఇఫ్ ద పేషెంట్ పొద్దున పేషెంట్ వచ్చారంటే after the procedure, from the next day he can start walking, he can even get back to work. So there is no need of any rest because we are not violating any of the bony structures, the soft tissues and all. So it is a totally minimally invasive. And one more thing is that ఇది లోకల్ అనస్థీషియాలోనే చేస్తాము. దీనికి ఫుల్ అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేసే అవసరం లేదు. దిస్ ఈస్ డన్ అండర్ లోకల్ అనస్థీషియా. మనము షోల్డర్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. Shoulder pain is quite common. Very commonly people aged 50 years and above ఫ్రోజన్ షోల్డర్ అని షోల్డర్ స్టిఫ్నెస్ అండ్ పెయిన్తో చాలా బాధపడుతూ ఉంటారు. ఎస్పెషలీ నైట్స్ మొత్తం వాళ్ళు పడుకోకుండా పెయిన్తోనే బాధపడుతూ ఉంటారు. సో దిస్ ఈస్ వెరీ కామన్ ఎస్పెషలీ ఇన్ డయాబెటిక్స్, ఎనీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. సో ఫ్రోజన్ షోల్డర్ ఇస్ వెరీ కామన్ కంప్లైంట్ అమాంగ్ దీస్ పీపుల్. సో వన్ ఆఫ్ ద దీనికి మనకు పరిహారం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు స్టార్ట్ సర్టన్ ఎక్సర్సైజెస్. సో
సో షోల్డర్ స్టిఫ్ అయింది కాబట్టి మనం దాన్ని షోల్డర్ని స్ట్రెచ్ చేయాల్సి వస్తుంది. షోల్డర్ స్ట్రెచింగ్ ఎట్లా అవుతుందంటే ఎక్సర్సైజెస్ అండ్ హాట్ ఫర్మెంటేషన్తో అండ్ ఫిజియోథెరపీతో అవుతుంది. బట్ యాక్చువల్లీ 90% ఆఫ్ దీస్ పేషెంట్స్ ఎక్సర్సైజెస్తో పూర్తిగా హీల్ అయిపోతారు. దే విల్ బీ కమింగ్ బ్యాక్ టు fully normal function. But around 10% of the patients, even after years, like 1 year, 1.5 year or 2 years అయినా కూడా ఈ షోల్డర్ పెయిన్ అండ్ స్టిఫ్నెస్తో బాధపడతానే ఉంటారు. సో మనం అలాగే ఇంకా ఆఫ్టర్ 1 year కూడా ఎక్సర్సైజ్తోనే తగ్గాలి అంటే మోస్ట్లీ అవ్వకపోవచ్చు. బికాజ్ ఆల్రెడీ బై దాట్ టైమ్ ద షోల్డర్ క్యాప్సూల్ అనేది ప్లస్ షోల్డర్ ఈ మాంసం అనేది గట్టిగా అయిపోయి ఉంటుంది. సో స్ట్రెచ్చింగ్ వల్ల అవ్వకపోవచ్చు. సో ఇలాంటి పేషెంట్స్లో మేమేం చేస్తామంటే కీ హోల్ ఆర్థ్రోస్కోపిక్ రిలీజ్ చేస్తాం. సో ఈ కీ హోల్ సర్జరీ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇట్స్ మినిమలీ ఇన్వేజివ్. జస్ట్ 2 stitches ఉంటాయి. So we pass a camera inside the shoulder joint, we visualize where are the tight structures. So through the keyhole we release the tight structures, and this is almost a dramatic improvement in the shoulder function. By almost the next 1 or 2 days, the shoulder function and the pain totally goes away, and it is a day care surgery, not requiring much hospitalization. Not only this, there are young patients because of shoulder injuries, they can have ఈ rotator cuff అనేది. సో ఈ rotator cuff అనేది ఈ షోల్డర్ జాయింట్ని బ్రిడ్జ్ చేస్తుంది. సో ఈ rotator cuff there could be injury అవ్వచ్చు due to various reasons. Not only that, many software professionals keeping their arms up for a very long time can also give rise to షోల్డర్ పెయిన్. సో ఇక్కడ రొటేటర్ కఫ్ అనేది ఇనీషియల్గా వాపు ఉంటుంది. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ బీయింగ్ ట్రీటెడ్, ఆ టైంలో వాపు ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది అగైన్ ఇట్ ఈస్ ఫిజియోథెరపీ అండ్ రొటేటర్ కఫ్ ఎక్సర్సైజెస్. ఈ టైంలో సపోజ్ మనం కేర్ తీసుకోలేదు, ఎక్సర్సైజెస్ చేయలేదు అంటే ఈ వాపు అనేది టేర్ అయిపోతుంది. సో రొటేటర్ కఫ్ టేర్ అయిపోతుంది. సో వన్స్ ద రొటేటర్ కఫ్ టేర్స్ కంప్లీట్లీ ఆర్ సంథింగ్, దెన్ అగైన్ it will lead to only an operative repair. Again, this operative repair, unlike previously where మొత్తం ఓపెన్ చేసి ఆపరేట్ చేస్తున్నాము, బట్ nowadays with the current technology, arthroscopic surgery, that is a keyhole surgery again, where we pass arthroscope knee joint, the shoulder joint lo, and then the rotator cuff ni repair chestam. So first of all, to prevent yourself getting into these up to the last stage where you need surgery, so prevention is always better. So preventing is by doing regular stretching of your shoulders. So ఎక్కువ షోల్డర్ స్ట్రెయిన్ ఒకే పొజిషన్లో షోల్డర్ని స్ట్రెయిన్ చేస్తే మనకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వన్ మోర్ కామన్ ప్రాబ్లమ్ ఈజ్ షోల్డర్ డిస్లొకేషన్, ఎస్పెషలీ యంగ్ పీపుల్ around 20 to 30 years, because of some injury, because of a fall, shoulder dislocate అయిపోతుంది. సో డిస్లొకేట్ అయిపోయినప్పుడు దాన్ని మళ్ళీ మనము లాగేసి కూర్చోబెడతాం. బట్ కూర్చోబెట్టినాక అది అరౌండ్ అగైన్ 50%లో మళ్ళీ డిస్లొకేట్ అవ్వదు, బట్ 50%లో మళ్ళీ డిస్లొకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఏజ్. సపోజ్ డిస్లొకేషన్ 20 years లోపల అయితే ద రికరెన్స్ అంటే మళ్ళీ షోల్డర్ డిస్లొకేట్ అయ్యే ఛాన్స్ నియర్లీ 90% ఉంటుంది. సో ప్రతిసారి అది డిస్లొకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అగైన్ అవర్ ఆర్థ్రోస్కోపీ ఈజ్ అట్ హ్యాండ్. దట్ ఈస్ అగైన్ త్రూ అ కీ హోల్ వి ఎంటర్ ది షోల్డర్ జాయింట్లోకి ఎంటర్ అవుతాము. ఎక్కడ మాంసం కండలు అన్నీ తెగిపోయి ఉంటాయో ఆ తెగిపోయిన మాంసం కండరాలన్నీ మళ్ళీ మనము రిపేర్ చేసి కుట్టేస్తాము. సో విత్ దిస్ అగైన్ ద పేషెంట్ క్యాన్ బి టోటలీ బ్యాక్ టు ది ప్రీవియస్ functional state. As I said, in young, active, especially badminton players, wherever you're straining your shoulder a lot, so ilanti patients lo again, as I said, rotator cuff injuries are quite common. So partial tears, just vapu undi ante just exercise will get back totally to normal. But then once you neglect them, it goes to a complete tear, then operative procedure, and then where arthroscopy
We will be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. subscribe to this channel, Doctor's Advice. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.